ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. హలో మచ్చస్, బాగున్నారా? వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. Co-presented by Haldiram's Restaurant. Special partner, My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle and Docile Cars. Let me welcome my friend, my brother, Maska Das, Vishwak Sen. I welcome him. ఉస్తాద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇక్కడ ఎవరు వచ్చినా ఒక ఆనవాయితీ ఉంది తమ్ముడు. అన్న, ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. నాది ఒకటి యాడ్ చేయాలి మరి నువ్వు. ఇచ్చి పాటు సికింద్రాబాద్. ఇచ్చిపాడు సికింద్రాబాద్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. ఇచ్చిపాడ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఇది బంజారా హిల్స్ కదా, మధ్యలో సికింద్రాబాద్ ఎందుకు వచ్చింది? అక్కడ ఏదైనా అకౌంట్ ఉందా? నాది వనస్థలిపురం నుండి జూబ్లీస్ దాకా ఉన్నాయా? గచ్చిబౌలి దాకా కవర్ చేసేసినాం మనం. అకౌంట్ లో మనది మొత్తం టెర్రస్ బ్యాచ్ అన్న బాయ్స్ తో. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. నీ లైఫ్ లో వస్తుంది ఎవరు? నా లైఫ్ లో మా ఉస్తాద్ అయితే మా అమ్మ. నాకు ఒక క్యారెక్టర్ ఉందంటే అది మా అమ్మ నాకు ఇచ్చింది. సో నా లైఫ్ లో ఉస్తాద్ ఎవరంటే మా అమ్మ. ప్రతి ఒక్క అమ్మ వస్తాదే మనకి. ఎగ్జాక్ట్లీ. ఏదా డైలాగ్ ఏంటి చెప్పు తమ్ముడు. అనయ్, మేము గోదావరిలో మా టోటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాల్లాగేస్తాం. ఇదే డైలాగ్ నా స్టైల్లో చెప్తాను. డన్ అన్నా, మేము రాయలసీమలో మాటలు సాఫ్ట్ గా ఉంటాయి, తేడా వస్తే కోతలే. తమ్ముడు, జనరల్గా డైరెక్టర్ కోపం వస్తే హీరోకి చెప్పుకుంటాడు, లేదా హీరో కోపం వస్తే డైరెక్టర్కి చెప్పుకుంటాడు, వీళ్ళిద్దరు కోపం వస్తే ప్రొడ్యూసర్కి చెప్పుకుంటాడు. కాకపోతే అన్నీ నువ్వు చేసావు పోయిన సినిమాలో. నువ్వు ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఎవరికి చెప్పుకుంటూ ఉంటావు తమ్ముడు? నైట్ మన కామన్ ఫ్రెండ్ ఉంటాడు కదా, కామన్ ఫ్రెండ్. వాడి పేరు డక్కన్ తో స్టార్ట్ అవుతుంది. డక్కన్ తో స్టార్ట్ అవుతుంది. డక్కన్ 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 తోరా
ఎవరైనా డైరెక్టర్ని వెళ్ళిపోయి సార్ నాకు సినిమా చేయండి, లేకపోతే ఐఎమ్ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ, మీరు నాకు కెరీర్ అని అడుగుతారు. నువ్వేంటి భయ్యా మొత్తం గ్యాంగ్ వేసుకుని వెళ్ళిపోయి పబ్లో డైరెక్టర్ని చుట్టేసి బెదిరించి మరీ డైరెక్షన్ చేయించుకున్నావంట. తరుణ్ అంటే పొద్దున్నే సినిమా చూసిన పెళ్లి చూపులని ఒక సినిమా రిలీజ్ అయిందిరా, అవును. బాగుంటది అంటే అప్పుడు జనాలకి ఎవరికి తెలియదు. మా ఫ్రెండ్ ఏమో అరే ఏం సినిమాకి తీసుకుపోతున్నారా పొద్దున పెళ్లి చూపులు ఏంది అంటే, ఆ పేరు కూడా చాలా సాంప్రదాయంగా ఉంటుంది కదా. అవునవును. లేదురా ఈ డైరెక్టర్ సైన్మాన్ ఒక సినిమా తీశాడు షార్ట్ ఫిల్మ్, చాలా బాగుంటది, నాకు ఎందుకో మంచి ఫీలింగ్ ఉంది సినిమా మీద, పోదాం పదాన్ని పొద్దున్న సినిమా చూపిస్తే బాగుంది అని మా ఫ్రెండ్స్ అందరు ఉండే. ఈవినింగ్ చూస్తే ఎదురుగా డైరెక్ట్ కనిపిస్తుండే అక్కడ. అప్పటికి మనం కొంచెం యూఫోరిక్ స్టేట్ లో ఉన్నాం అన్నట్టు. యూఫోరియా స్టేట్ లో ఉన్నారు. సో మనోడు వాష్రూమ్ పోవడం చూసి రండ్రా అని చెప్పి నలుగురు వేసుకొని కార్నర్ చేసి హాయ్ నా పేరు విశ్వక్, పొద్దున్న ఇంటర్వ్యూ చూసిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి సినిమా తీస్తా అంటారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి సినిమా తీస్తే చాలా క్యారెక్టర్లు ఉంటాయి కదా సినిమాలో, ఏదో క్యారెక్టర్ హీరో అనేం కంపల్షన్ లేదు కానీ నన్ను పెట్టుకో అని చెప్పి ఏదో ఒకసారి నెంబర్ చెప్పండి, నెంబర్ కూడా ఇచ్చిండు పాపం ఆయన. పొద్దున్న లేచి నైట్ ఎవరితోనో మనం కొంచెం మిస్బిహేవ్ చేసినట్టున్నామే అని చెప్పి గుర్తొచ్చింది. సారీ నైట్ అట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ, మీకు ఎప్పుడు ఇట్లా ఫోన్ లో మళ్ళీ ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఐ నెవర్ కాల్డ్ హిమ్ బ్యాక్ అగైన్. సడన్లీ ఈ కాల్డ్ మీ, ఫలక్నామాస్ అనేది సినిమా తీస్తున్నావు అంట కదా, అది ఆపుకొని మన సినిమా చేయగలుగుతావు అంటే, దాన్ని నేనే ప్రొడ్యూసర్, సినిమా ఆపుకుంటే నువ్వు ఫస్ట్ ఛాన్స్ అన్న అనగానే ఈ టోల్డ్ మీ ద స్టోరీ. మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి స్టోరీ చదువుకొని ఇదేంది మన గురించే రాసాడు మొత్తం అనుకున్నాను. ఎందుకంటే ఐ యూస్ టు బి దట్ గై హూ సిట్స్ ఇన్ ద కార్ అండ్ హూ వాచ్ ఫిల్మ్స్. ఆడిషన్లు అయితే లేదు, జీవితం ఏమైతలేదు అని చెప్పి ఐ యూస్ టు పార్క్ మై కార్, ఈ డ్రైవింగ్స్ లో కూర్చొని ఫ్రెండ్స్ తో కాలేజ్ బంక్ కొట్టి వి యూస్ టు వాచ్ ఫిల్మ్స్ అని చెప్తే నైస్ అయితే రేపు వచ్చి ఆడిషన్ ఏంటంటే రేపు ఎల్లుండిస్తా, ఇంకో రోజు ఫుల్ గా చదువుకొని వస్తా అని చెప్పిన. సో ద రీజన్ హీ కాల్డ్ మీ అండ్ హీ కన్సిడర్డ్ మీ ఇన్ టు దట్ ఫిల్మ్ వాస్ దట్ ఆ గ్యాంగ్ అటెంప్ట్ ఏదైతే ఆ రోజు అదైంది కాబట్టి చేశానో బేసికల్లీ నేను మైండ్ లో ఉండిపోయింది విజువల్ కి. సో నేను బేసికల్లీ 2 years బ్యాక్ ఆడిషన్ ఇచ్చాను. 2 years బ్యాక్ ఇచ్చేసి ఏదైతే నేను వాష్రూమ్ పోతున్నప్పుడు ఆయన కార్నర్ చేశానో అదే ఆడిషన్ టేపు. సో దేవుడు ప్లాన్ చేశాడు ఆడిషన్ అది. మన ఒక ర్యాపిడ్ రౌండ్ ఆడతాం. డన్. చూస్ వన్. డన్. యాక్టింగ్ ఆర్ డైరెక్షన్? యాక్టింగ్. ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సినిమాలు రావు లేకపోతే. పబ్స్ ఆర్ ఫంక్షన్స్? హౌస్ పార్టీస్. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. హగ్స్ ఆర్ కిస్సెస్? హగ్స్. హగ్స్ ఎందుకు అంటే అక్కడ మన షోకి వస్తాద్ మన ఫ్యాన్స్. సో వస్తాద్ క్వశ్చన్స్ అడగండి. హాయ్ విశ్వక్, నిన్ను చూసాకే రేగింది నా గుండెల్లో అలజడి. నీకోసం కడతా నా గుండెల్లో గుడి. ఫస్ట్లీ మీరు చాలా క్యూట్ అండ్ రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఓకే, అండ్ థాంక్యూ మై అమ్మా. క్వశ్చన్, మీరు చాలా మూవీస్ లో రొమాంటిక్ సీన్స్ చేశారు కదా, అందులో ఏదైనా రొమాంటిక్ సీన్ మీరు మళ్ళీ రీటేక్ చేశారా? కావాలని వాంటెడ్లీ. పాగల్ సెకండ్ హాఫ్ లో చేశానమ్మా. నన్ను ఈ రోజుకి ధైర్యం ఇచ్చి మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ తిరిగి సినిమాలు స్టార్ట్ చేసి నన్ను బాగా దగ్గరున్న వాళ్ళు దూరం అయ్యారు, దగ్గరున్న వాళ్ళు మోసం చేశారు, దగ్గరున్న వాళ్ళు చేయి పట్టుకోవాల్సిన టైంలో చేయి వదిలేశారు. కానీ నేను ఆ రోజు సినిమాలకు దూరమై మళ్ళీ సినిమాకి ఈరోజు వచ్చేంత వరకు నా చేయి వదలందంతా నా ఫ్యాన్స్. వస్తాదని టైటిల్ పెట్టింది దాకోసం నీకోసం కాదు, మన రియల్ వస్తాద్స్ కోసం, మన ఫ్యాన్స్ కోసం. ఈరోజు మీరు వచ్చారు, మీ ఫ్యాన్స్ నుంచి ఒక ఉస్తాద్ని సెలెక్ట్ చేసాం. ఈరోజు ఆయన కోసం మీరు ఆడుతున్నారనమాట. మన ఉస్తాద్స్ ఏవి మనం చూద్దాం ఇప్పుడు. హలో అండి, నా పేరు గౌతమ్. చిన్నప్పటి నుంచి ఎప్పుడుగా రొటీన్గా బ్రతకడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ 2000లో స్టార్ట్ చేసిన జర్నీ, అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 15 జాబ్స్ చేశాను. అక్కడ అనిపించింది ఏంటంటే ఒక మనిషిలాగా బ్రతకాలనుకున్నా కానీ ఒక రోబోట్ లాగా కాదు. అప్పుడు నేను రోడ్ల మీద చాలామంది అనాథల్ని, ఆకలితో ఉండే వాళ్ళు చూసాను అనమాట. ఆ
డేలో నేను తీసుకున్న ఇనిషియేటివ్ అనమాట. అలా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు హైదరాబాద్లో, వాళ్ళందరూ ఆకలి తీర్చాలి, వాళ్ళందరికీ నేనే ఫుడ్ పెట్టాలి స్వయంగా కుక్ చేసి. నాకు వీలైనంత వరకు ఆకలి చావల్ని తగ్గించాలనే ప్రయత్నం చేయడానికి ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నా. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మనం ఆల్మోస్ట్ ఒక 30 మిలియన్ పీపుల్కి ఫుడ్ పెట్టాం మనం. ఆకలి అనే ఒక వర్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడ గౌతమ్ ఉండాలి అనుకున్నా. సో అది నేను లాస్ట్ 12 ఇయర్స్గా చేస్తున్నాను, ఎంతమందికి ఆకలి తీరుస్తున్నాను. విశ్వక్ సేన్ అంటే నాకు చాలా ఇష్టం. అతని మూవీస్ అన్ని కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఈ నగరానికి ఏమైందనేది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. ఎప్పుడు లో ఫీల్ అయినా కూడా మూవీ చూసి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంటాను. విశ్వక్ సేన్తో కలిసి థియేటర్లో మూవీ చూడడం నా వన్ ఆఫ్ ది డ్రీమ్. మన ఉస్తాద్ని పిలిచేద్దామా? డెఫినెట్లీ. గౌతమ్ గారు, వెల్కమ్ టు ద స్టేజ్ అండి. నీకేమనిపించింది? చాలా తక్కువ మంది పక్కన వాళ్ళ కోసం బతుకుతున్న రోజులు ఇవి. లైక్ హార్డ్లీ ఎవడన్నా మంచి చేసినా కూడా దానికి 10 వంకలు పెట్టి అట్లా అది తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పే రోజుల్లో ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ నాట్ దిస్ షో ఈ మనిషి గురించి తెలియకపోతుండే నాకు. 100%. వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. 30 మిలియన్ పీపుల్ కి అన్నదానం ఇప్పటి వరకు జరగడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాకు తెలిసి భగవంతుడు నీ కోసం ఒక స్పెషల్ ప్లేస్ పెట్టుంటాడు. ఎక్కడుండేది మీరు? సికింద్రాబాద్లో ఉంటాను, తిరుమలగిరిలో. మీరు ఇందాక సికింద్రాబాద్ అన్నాడు, వచ్చేసారు సికింద్రాబాద్ నుంచి. డెస్టినీ అట్లా కనెక్ట్ చేశారు. అన్న చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్లీ బ్రదర్. నువ్వు అంతా నాకు ఆ వీడియో అంతా చూసి లాస్ట్ లో నువ్వు నా గురించి మాట్లాడితే ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు చెరిష్ దిస్ మూమెంట్. అసలు ఇంత చేస్తున్న మనిషికి మనం ఇష్టమా అని చెప్పి ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఎన్ అచీవ్మెంట్. చాలా అంటే కొంతమంది దగ్గర కాంప్లిమెంట్ వస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.